ఉదయ్, నీలో నాకు నచ్చినవి రెండు. ఒకటి నీ చింపిరి కడ్డం, రెండు నువ్వు సిగరెట్ తాగటం. నువ్వు వైట్ డ్రెస్ లో చాలా బాగుంటావు తెలుసా? పది గంటలు దాటుతున్నా ఎవరు రా. రెడ్డి, టైం ఎంత అయింది? ఓ, వాచ్ లేదు కదా. సెల్లో చూసి టైం ఎంత అయిందో చెప్పు. వద్దన్నా, 3 దినాలైంది ఆఫ్ చేసి. ఆన్ చేయి. వద్దన్నా, ఏదన్నా జరిగితే. ఇక్కడ ఎవరో లేరు కదయ్యా, ఏం జరుగుతుంది? ఆన్ చేయి. 10:30 అయిందన్నా. ఏంటి చూసినావా అన్న? ఫోన్ ఆన్ చేసినా లేదు, ఫోన్ ఎట్లా కొట్టుకుంటా ఉందని. దగ్గర లేడు కదా మనిషి, పర్లేదు మాట్లాడు. మాట్లాడు. హలో, నేను ఫైనాన్షియల్ మల్లికార్జునరావుని. అన్నా ఏంటి 3 రోజులు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? అది కదా, నేను 3వ ఆఫ్ చేసిన అన్న. నీకు పైసా ఇవ్వను. నిన్ను కాదన్నా, సీరియస్ కావుతున్నా. సాయంకాలం ఈ పొద్దు సూర్యుడు అస్తమించే లోపల నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. పెట్టే అన్నా. ఏంద్ర నీ గొడవ? నా సమస్యలతోనే చస్తా ఉంటే మంచి నీ గోలైంది. సమస్య మనిషి బతుకున్నప్పుడు కాదండి, సత్యన సమస్య. సత్య ఆయన కాచాల రమేష్ అన్న కాలిస్తే సమస్యలే, పూడిస్తే సమస్య, ఆ గడ్డి పూడిస్తే సమస్య, పొరవపోద సమస్యలే, ఉరిస్తే సమస్య, ఆ గడ్డి ఆవులు తింటాయా తినవల సమస్య, తినకపోద సమస్యలే, తింటే సమస్య, తినే ఆవులు పాలు ఇస్తాయి ఇవ్వాల సమస్య, ఇవ్వకపోద సమస్యలే, ఇచ్చిన సమస్య, పాలు మనిషి తాగుతాడా తాగడాల సమస్య, తాగకపోతే సమస్యలే, తాగితేనే సమస్య, తాగి మనిషి బతుకుతాడా సస్తాడా సమస్య. సమస్య ఇదే అసలు సమస్య. సెల్ ఫోన్ సౌండ్ కూడా ప్రశాంతంగా సావుని. టైం ఎంత? 10:40. డాడీ, నిన్న చచ్చిపోతానని అమ్మతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా, మరి చావలేదే? రాత్రి వర్షం పడింది కదమ్మా, అందుకే చచ్చిపోలేదు. ఇవాళ చచ్చిపోతాలేమ్మా. మరి ఇవాళ కూడా వర్షం పడితే ఏం చేస్తావు? పుష్ప, నాన్నని అలా అనకూడదు. బంగారు కొండవే. నాన్న చనిపోతే చాక్లెట్లు ఎవరు కొని పెడతారు? మీ అమ్మ మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చిందే. సర్లే, ముద్దు పెట్టి తల్లి. థ్యాంక్స్ తల్లి. ఎక్కడ ఆ బ్యాగ్ ఇటీ అమ్మా, నేను తగిలిస్తాను. ఎక్కడ చెప్పు బంగారు కొండ. అది కొనే. టాటా. ఈ బస్సు ఇందిరా పార్క్కి వెళ్తుందా? వెళ్తుంది. ఎక్కడే? టికెట్ టికెట్ సార్, టికెట్. తాతయ్య, ఇందిరా పార్క్ వచ్చినప్పుడు నాకు కూడా చెప్తారా? అలాగే, మేము దిగే చోట నువ్వు కూడా దిగిపోవు. టికెట్ టికెట్. ఏం సారు, ఎవరు రాలేదు, బస్సు రాలేదు, రాకపోతే పోస్ట్పోన్ చేస్తారా? పోస్ట్పోన్ చేస్తాను అవలు కాదు సారు, నేను ఎట్లన్నా ఈ పొద్దు సావాల్సిందే. రెడ్డి, నీ చావుకి నాది గ్యారంటీ అన్నానా? వస్తారా? లేట్ అవడానికి లేట్ అయ్యారు. రెడ్డి, కమాన్.
ఏంటి సత్య అలా సరే ఇద్దరికిపోయి వస్తాను అలాగే అమలా హాయ్ చందు అంకుల్ వై యు ఆర్ లేట్ బస్ లేట్ అయింది అంకుల్. అవునా ఏం పర్లేదు కమాన్ ఈ గిటార్ కుర్రాడు ఎవరు? 6 గంటలు బస్సులో పోయారు కదా, బోర్ కొట్టుకుంటే గిటార్ వాయించేదానికి. ఏనా ఇతన్ని పరిచయం చేయలేదు కదా మిస్టర్ చందు. హలో. ఇతను కూడా మనతో పాటే. ఇంకొక రోజు ఇక్కడే ఉంటే బస్సు కాదు కదా, ట్రైన్ కూడా సరిపోదు. హలో రెడ్డి, నా పేరు రెడ్డి కాదండి, పెంటయ్య. కానీ నా అప్పెప్పుడు తీరుస్తావు? అప్పేటండి, నేను ఎవరి దగ్గర అప్పు చేయను, ఎవడికి అప్పేవనండి. నా మూట మీద ఒట్టు. రెడ్డి నీకు ఫోన్ ఇచ్చి ఇలా మాట్లాడమన్నాడా? ఎక్కడాడు? కాదండి బాబు, మీ దగ్గర అప్పు తీసుకుని మహానుభావుడు నాకు ఈ ఫోన్ దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. దానం ఇచ్చాడా? ఆయ్ మహానుభావుడు. ఏంటో నువ్వు మాట్లాడేది? మీకేం చెప్పిన అర్థం కాదులేండి, ఫోన్ పెట్టేయండి. వద్దులేండి, నేనే పెట్టేస్తా. అమ్మో, ఇదేదో తేడా ఫోన్ లో ఉందా? దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల, తనండి దేవుడి లీల. వినండి మనుషుల గోల, తనండి దేవుడి లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనుషుల గోల. కుర్రో కుర్రు, భవిష్యత్తు చెప్తావు, పాలు చేయండి. కుర్రో కుర్రు, ఈయన చెప్పు. కుర్రో కుర్రు, పెద్దల బట్టల్లో కలకల్లాడిపోతున్నావు, భవిష్యత్తు చెప్తాం, జరగబోయే చెప్తాం, ఓ పాలు చేయండి. అలా వెనక్కుంచుకోవద్దు అదృష్టాన్ని, ఓ పాలేటియండి. ఆహా సూపర్, అదిరింది, గట్టి, సుసింద చూడు బుద్ధార్థిని 100 years గ్యారంటీ. ఆహా ఏమండోయ్, ఈ ఆయుష్ రేఖ చూసారా, జర్రు కొట్లో ఎలా ఉందో? అబ్బా, ఈ దండరేఖ చూశారు, కేసీ కెనల్లో ఉంది. ఇక సమస్యలు అంటారా, అందరికీ ఉంటాయి, చిన్న తాయెత్తు కడితే పోద్ది. మీకు లేని సమస్య డబ్బు సమస్య. మీకు డబ్బు సమస్యే లేదు. మీరు కూకుంటే డబ్బు, నిచ్చుంటే డబ్బు, పడుకుంటే డబ్బు, సచ్చిన డబ్బు. మీరు నడుస్తుంటే లక్ష్మీదేవి గలగలలాడిపోతా ఉంటది. మీకు డబ్బే డబ్బు. దుడ్లు నా కాడు ఉంటే ఇక నాకు సమస్య ఏంద్రా? కుర్రు తొట్టినాయరా, గొంతు మార్చి మాట్లాడడం కాదురా. అప్పు తీసుకోవడం తెలుసు కానీ తిరిగి ఇవ్వాలనే జ్ఞానం లేదా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమండి రాజాజీ గారు, బస్సు వస్తుందా రాదా? రాకుండా ఎందుకుంటుంది, తప్పకుండా వస్తుంది. అయినా మనలో రావాల్సిన వాళ్ళు ఇంకా 2 ఉన్నారు కదా. చెప్పానా బస్సు వస్తుందని, అదిగో వచ్చేస్తా. సారో పదండి. దేవుడు నాడు, ఆ దేవుడు దయవల్ల బస్సు వచ్చింది. ఏంటి ఉండవయ్య బాబు, బస్సు ఎక్కడ చెప్పేసి ఇలా ఉన్నాడు. రెడ్డి పదండి, రండి. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది నా కోసం కాదు, ఈరోజు ఆత్మహత్య చేసుకోబోతున్న 10 మంది కోసం. జీవితం ఎంత విలువైందో నాకు తెలుసు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలిసి వచ్చేలా చేస్తాను. ఆ శక్తిని నాకు ప్రసాదించు స్వామి, ప్రసాదించు.